అందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. వీవర్స్ మీకు అందరికీ మీరైతే నాకు కనబడతలేరు, నేను మీకు కనబడుతుంటా. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేసి నా వ్యూస్ని చూస్తున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నా. ఎందుకంటే నిజము ప్రజలకు వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నా కాబట్టి మీరు అందరూ సహకరిస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎంతో అభినందనలు తెలియజేస్తున్నా. దయచేసి అలాగే మన హిందుత్వం కోసమై, సత్యాన్వేషణ కోసమై మీరు సపోర్ట్ చేయండి. సో దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి కొందరికి ఉపయోగపడుతుంటుంది. అదేమిటంటే బైబిల్లో చాలా అన్యాయాలు అక్రమాలు ఉంటాయని నేను చదివి నిరూపించి చూపించుకుంటూ వస్తున్నా. ఓన్లీ నేను మీన చెప్పలేను, ఎందుకంటే చదివి దాంట్లో ఒక అర్థాన్ని భావాన్ని చూపిస్తున్నా. దయచేసి యా ఒక్క పాస్టర్ కూడా యా ఒక్క విశ్వాసి కూడా ఇలాంటి మాటలు వాళ్ళకు రావు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ మీద ప్రేమ కలిగి ఉంటారు అంతే తప్ప బైబిల్ ఎంత తప్పు చేసినా కానన్నా, ఎంత అన్యాయం చేసినా కానన్నా అది సమర్పిస్తూ పోతుంటారు. నా ఉద్దేశం ఏమిటంటే బైబిల్లో చాలా అన్యాయంగా హత్యకు గురి అయిన వాళ్ళు ఉన్నారు, బాధితులు చాలా ఉండరు. సో వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేయాలి కదా. యేసుక్రీస్తు అంటేనని యేసుక్రీస్తు వెంబడబడుతుంటే యేసుక్రీస్తు ఒక గుణగణాలు స్టార్ట్ అయిన మనిషికి సరైనగా లేకుంటాయి. సో నిన్నటి వీడియోలో నేను అదే చెప్పిన. మీలో ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెట్టి ఉంటా. సో ఈరోజు అంటే పవిత్రాత్మ దేవుడు అంటనని క్రైస్తవులు అంటుంటారు కదా. ఆ పవిత్రాత్మ దేవుని యొక్క గుణగణాలు ఎలాంటివి అంటే ఈరోజు క్లుప్తంగా మీకు వివరిస్తుంటా. దయచేసి వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ యోసేపు తండ్రి పేరు యాకోబు అంచనా ఎంచబడింది. లూకా సువార్త 3:23 అక్కడ యోసేపు తండ్రి పేరు ఏలి అంటే రాయబడింది. ఇక్కడనేమో యాకోబు, అక్కడనేమో ఏలి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని సామర్థ్యంతో రాసి ఉంటే ఇలాంటి తప్పులు జరగకుండే కదండి. సో ఇక్కడ ఒకలాక అక్కడ ఒకలాక జరిగింది. ఎంత పెద్ద మిస్టేక్ అండి ఇది. ఎవరికైనా తండ్రి ఎవరంటే ఒకటే పేరు చెప్తారు కదా. సో క్రైస్తవులకు అడిగితే మీ దేవుడు ఎవరంటే మా దేవుడు యేసుక్రీస్తు అని అంటారు కదా. సో అట్లనే ఈ యోసేపు తండ్రి పేరు కూడా ఒక్కడే ఉండలే కదా. ఒక తోటనేమో ఏలి అని రాసిండ్రు, ఇంకొక తోటనేమో యాకోబు అని రాసిండ్రు. దయచేసి ఈ రెండు వచనాలు మీరు డిఫరెంట్ చేసుకొని. ఇంకొక వచనం ఏమిటంటే అపోస్తల కార్యములో 9:7 అక్కడ పౌలు ఒక మాట అంటాడు, నాకు యేసుక్రీస్తు దర్శనం కలిగినప్పుడు ఆ స్వరము నాతో ఉన్నవారు ఇన్నారు అని ఉంటుంది. అదే అపోస్తల కార్యములు 22:9 అక్కడ నాతో ఉన్నవారు ఆ స్వరము వినలేదు అని అంటాడు. అంటే ఒకటే మనిషి ఒకటే టాపిక్ని ఒకరికి ఒకలాగా చెప్తాడు, మళ్ళొకరికి మళ్ళొకలాగా చెప్తాడు. సో ఇదేమి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలు చూడండి. ఒక లెక్క వేసినామంటే నేను రాస్తే అందరు రాస్తే కూడా లెక్క ఒక లెక్కనే ఉండాలి కదండి, కరెక్ట్గా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు టీచర్ అని అంటారు. సో దయచేసి ఇలాంటి మాయ మాటలాగా నమ్మి మన లైఫ్ని పాడు చేసుకోనకుండా మన అందరంతో కలిసిమెలిసి ఉండి అందరం ఆనందంగా జీవించి సో సుఖశాంతాలు, మనిషికి సుఖాలు శాంతి కష్టాలు దుఃఖాలు అన్నీ వస్తుంటాయి. దయచేసి ఇవన్నీ కష్టం వచ్చినప్పుడేమో యేసయ్య శ్రమలు పెడుతున్నారు అంటారు, బాగా అయినప్పుడేమో మాకు సాక్ష్యం చెప్తారు. సో దయచేసి ఎప్పటికీ ఒకేలాగా మనం మనిషి అయినకి కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి. ఈ ప్రతి మనిషికి వస్తూ ఉంటాయి. సో ఎంత ధనం ఉన్నా కానన్నా మనం ఇంకా బేకే అంటాం. సో దయచేసి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు జై హింద్, వందే మాతరం.